ఏప్రిల్ మొదటి 2 వారాల్లోనే దాదాపుగా 40 డిగ్రీలకు చేరుకున్నాయి ఉష్ణోగ్రతలు. అయితే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కన్నా కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవ్వబోతున్నాయంటూ కూడా చర్చ కొనసాగుతూ వస్తుంది. దీని గురించి మనకి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ సంవత్సరం అసలు ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ప్రతి సంవత్సరం మించిన ఉష్ణోగ్రతలు మనం చూడొచ్చని చెప్పుకోవచ్చా? మనకి ఈ సంవత్సరం సీజనల్ టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి అన్నది మన ఫోర్కాస్ట్ ఈ నెల 1వ తారీఖు రిలీజ్ చేయడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మన టెంపరేచర్స్ ఎట్లా ఉంటాయి అన్న ఫోర్కాస్ట్లో మనకి ఇది యాక్చువల్గా మార్చిలో మనం అనాలిసిస్ చేసినప్పుడు ఈ నార్మల్ మ్యాక్సిమం టెంపరేచర్ల కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని వచ్చింది. అయితే తర్వాత డేటా మళ్ళీ విశ్లేషణ చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చిన రిజల్ట్ ప్రకారం మనకి ఏప్రిల్, మే, జూన్ నెలలో మన మ్యాక్సిమం టెంపరేచర్లు ఇంచుమించు నార్మల్ రేంజ్లో ఉంటాయి అని మనకి వచ్చింది. అయితే ఏప్రిల్ నెలలో మన నార్మల్ రేంజ్ వచ్చి 39 నుంచి 41.5, 42 డిగ్రీస్ వరకు ఏప్రిల్ నెలలో రేంజ్ ఉంటుంది. అలాగే మే నెలలో చూసుకున్నట్టయితే మే నెలలో కూడా 39 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల వరకు కూడా నార్మల్ రేంజ్ ఉంటుంది. మనకి రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఎక్కువ టెంపరేచర్లు ఉండే ప్రాంతాలు ఇప్పుడు నార్త్ తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో మిగిలిన ప్రాంతాల కంటే మనకి టెంపరేచర్లు జనరల్గా ఎక్కువ ఉంటాయి. సెంట్రల్ తెలంగాణలో ఈ ప్రాంతాల కంటే ఒక 2 డిగ్రీలు తక్కువగా నమోదవుతుంటాయి. సార్ మరొక వైపు అంటే దాదాపుగా 45 డిగ్రీల వరకు కూడా నమోదవ్వబోతుంది అన్నట్టుగా చెప్తూ వస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం మనం ఎండ దెబ్బలు వీటి నుంచి తగలకుండా కొంచెం బెటర్గా ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు? అయితే మనకి ఈ పీరియడ్లో ప్రతి నెలలోనూ కూడా ఒక 2-3 సార్లు ఈ నార్మల్ రేంజ్ని దాటి కొన్ని ప్రాంతాల్లో 2-3 డిగ్రీలు, 4-5 డిగ్రీలు కూడా ఎక్కువ పోయే అవకాశం ప్రతి సీజన్లోనూ కూడా ఉంటుంది. అట్లా మనకి 40 డిగ్రీలు దాటి అలాగే నార్మల్ రేంజ్ కంటే 4.5 డిగ్రీలు ఎక్కువ ఉన్నట్టయితే ఆ ఏరియాలు మనకి హీట్ వేవ్ ప్రభావితంగా మనము డిక్లేర్ చేస్తుంటాము. ముందే వాటికి అలర్ట్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణ, అలాగే తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని సుమారు 7-8 జిల్లాలు మనకి రాగల 3-4 రోజుల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్యలో రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంత హీట్లు ఉన్నప్పుడు యాక్చువల్గా కంటిన్యూస్గా బయట పనిచేసే వారికి కొంత ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వేడిమి అనేది మనకి మధ్యాహ్నం 12:30 నుంచి ఇంచుమించు 3:30-4 గంటల వరకు ఉంటుంది. సో ఈ సమయంలో తప్పనిసరిగా బయట పని చేయవలసిన వారు, అలాగే రోడ్డు మీద తప్పనిసరిగా ప్రయాణం చేయవలసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే కంటిన్యూస్గా హీట్లో ఉండిపోకుండా గంటకు ఒకసారి నీడకు వచ్చి ఒక 10-15 నిమిషాలు బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము, గంటకు ఒకసారి ఒక గ్లాసు నీరు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, అలాగే ఆరు బయట ఎండలో ఉన్నప్పుడు తలభాగాన్ని తప్పనిసరిగా కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడము, లైట్ రంగు దుస్తులు వేసుకోవడము, అప్పుడప్పుడు మజ్జిగ లేదా కొబ్బరి నీరు ఈ మజ్జిగలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని తాగడము, ఇటువంటి వాటివి చేస్తే మనకి హైడ్రేషన్ మెయింటైన్ అయ్యి బాడీ కంటిన్యూస్గా హీట్ ఎక్కకుండా ఈ హీట్ స్ట్రోక్ నుంచి రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఇంకొకటి, ఈ హయ్యర్ టెంపరేచర్స్ వల్ల వర్షాలు కూడా పడే అవకాశం అనేది ఉంటుందంటూ కూడా చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మంచి సమ్మర్లో కూడా సడన్గా వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. దానికి గల కారణాలు ఏమని చెప్పుకోవచ్చు సార్ మనం? మనకి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇలా పడే వర్షాలు ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం మనం. అవి ఏంటంటే ఈ టెంపరేచర్స్ ఇట్లా గ్రాడ్యువల్గా ఒక 5-6 రోజుల పాటు 39, 42, 43 డిగ్రీలు పెరిగినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య ఉన్న ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో మార్పులు ఏర్పడి సైక్లోనిక్ సర్క్యులేషన్స్, అలాగే ఉపరితల ద్రోణి అంటాము, ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్, ఇటువంటివి ఏర్పడతాయి. ఇటువంటివి ఏర్పడినప్పుడు మనం తెలంగాణ చూసినట్టయితే ద్వీపకల్ప భారతదేశంలో మధ్యలో ఉన్నాము. ఇటువంటి సిచ్యుయేషన్ మన మీద ఏర్పడినప్పుడు మనకి తూర్పులో బంగాళాఖాతము, అలాగే పశ్చిమంలో అరేబియన్ సముద్రము ఉన్నాయి. ఇది ఉపరితల వాతావరణంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడినప్పుడు ఈ సముద్ర ప్రాంతాల నుంచి తేమగాళ్ళు వేడిగా ఉన్న ఈ భూభాగం మీదకి లాక్కోబడతాయి. సో తేమగాళ్ళు అలా వేడిగా ఉన్న భూభాగం మీదకి వచ్చినప్పుడు ఈ భూమి బాగా వేడెక్కి ఉండటం వల్ల ఇక్కడ నుంచి కింద నుంచి వేడి గాలులు పైకి పోతూ ఉంటాయి. అదే సమయంలో తేమగాళ్ళు ప్రవేశించినట్టయితే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో సడన్గా 1 గంట 2 గంటల పీరియడ్లో ఈ
క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అలాగే వడగళ్లతోటి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటాయి. మనం మార్చి 16 నుంచి ఇంచుమించు ఏప్రిల్ 3-4 తారీఖుల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇటువంటి షవర్స్ మనం చూసాము. చాలా చోట్ల ఈదురుగాల వల్ల పంట నష్టము అలాగే ఈ వడగళ్ల వల్ల పంట నష్టము జరగడం కూడా చూసాము. అయితే ప్రస్తుతం రాగల 4-5 రోజులు ఇంచుమించు డ్రై వెదర్ కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే మీరు చెప్పినట్టు ఈ సీజన్లో ఇటువంటి ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ప్రతి నెలా కూడా 2-3 పర్యాయాలు వస్తూనే ఉంటాయి. సార్ ఇంకొకటి సార్, మేజర్గా హైదరాబాద్లో అంటే ఒక కాంక్రీట్ జంగల్ లాగా తయారైంది. ఇట్లాంటి హైదరాబాద్లో మనము ఎక్కడ అంటే ఏ ఏరియాస్లో ఎక్కువగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది? ఇంకొక వైపు ఎక్కువగా బయట ఉండే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఆటో డ్రైవర్లు ఒకవైపు, లేకపోతే ర్యాపిడో నడిపే వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు జనాలు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి జాగ్రత్తలు చెప్పొచ్చు మనం? మనకి సిటీ ప్రాంతంలో ముఖ్యంగా ఇది అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ కూడా మనం గత 2 సంవత్సరాల బట్టి ఇంచుమించు చూస్తున్నాం. అర్బన్ హీట్ ఐలాండ్ అంటే మనకి ఈ సిటీలో పెద్ద పెద్ద కాంక్రీట్ నిర్మాణాలు అలాగే పేవ్డ్ సర్ఫేసెస్, తార్ రోడ్స్ ఎక్కువ ఉండటము, ఇక్కడ లక్షలాది వెహికల్స్ ఎప్పుడూ తిరుగుతూ పొల్యూటెంట్స్ రిలీజ్ చేయడము, అలాగే ఈ వేడిమి తగ్గించుకోవడానికి అనేక లక్షల ఏసీలు పనిచేస్తుంటాయి, అవి కూడా వేడిమి జనరేట్ చేస్తుంటాయి. దీని అంతటి వల్ల ఇక్కడ ఏమిటంటే మనకి సమీపంలోని రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటా మన సిటీ ప్రాంతంలో 2-4 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. మన సిటీలో కూడా మనము లోపల ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ చూసినట్టయితే మనకి పెద్ద పెద్ద ఉద్యానవనాలు కానీ లేదా మంచి పెద్ద వాటర్ బాడీ ఉన్న ప్రదేశంలో ఆ ప్రదేశంలో టెంపరేచర్ ఒక 2 డిగ్రీలు మనకి ఈ థిక్ కాంక్రీట్ నిర్మాణాలు ఉన్న ప్రదేశాల కంటా 2-3 డిగ్రీలు తక్కువ ఉంటుంది. దీన్ని బట్టి ఏమిటంటే మనకి ఈ కాంక్రీట్ నిర్మాణాలు పగటిపూట వేడిమిని బాగా గ్రహించి మరి సాయంత్రం అయిన తర్వాత కూడా అవి మనకి సూర్యాస్తమయం సమయం తర్వాత కూడా ఇవి రీరేడియేట్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం మనకి నైట్ టెంపరేచర్స్ కూడా ఫాల్ అవ్వడం లేదు. గతంలో 10-15-20 సంవత్సరాల క్రితం చూసినట్టయితే హైదరాబాద్లో పగటిపూట ఎంత వేడి ఉన్నా సాయంత్రం అయ్యేటప్పటికి చల్లబడిపోయే పరిస్థితులు ఉండేవి. అయితే సిటీ బాగా విస్తరించి కాంక్రీట్ నిర్మాణాలు, పేవ్డ్ సర్ఫేసెస్, ఈ తార్ రోడ్స్ ఎక్కువైపోయి గ్రీనరీ తగ్గడంతో మనకి ఈ వేడిమి అనేది నైట్ టైం కూడా కంటిన్యూ అవుతుంది. సో సిటీలో కూడా ఈ బయట తప్పనిసరిగా తిరగవలసిన వారు, ఈ డెలివరీ బాయ్స్ అట్లాగే ఆటోల వారు, ఇటువంటి వారందరూ కంపల్సరీగా వారి వృత్తిరీత్యా బయట వేడిమిలో తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఇందాక చెప్పిన జాగ్రత్తలు అన్నట్టుగా కంటిన్యూస్గా వేడిమిలో ఉండకూడదు. ఒక గంట ఒక కూల్ ప్రదేశంలో ఉండి బాడీ కూల్ అయ్యేలాగా చేసుకోవడము, ఫ్రీక్వెంట్గా వాటర్ తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము, కొంచెం సాల్ట్ వేసుకుని అప్పుడప్పుడు మజ్జిగ లాంటి ద్రావణాలు తాగడము, తల భాగానికి ఎప్పుడు టోపీ ధరించడము, ఇలాంటివి చేసినట్టయితే హీట్ స్ట్రోక్ నుంచి రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా, అంటే పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఈ సమ్మర్ నుంచి అయితే మనం బయటపడచ్చు. విలేజెస్ అవన్నీ ఉంటాయి, వాటికన్నా కూడా ప్రజెంట్ మనం ఉంటున్న హైదరాబాద్ అర్బన్ జంగిల్లో అయితే ఒక 2-3 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుందంటూ చెప్పడం అయితే జరిగింది. పూర్తి జాగ్రత్తలు తీసుకొని సమ్మర్ నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ బిగ్ టీవీ హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.